రైట్, క్వశ్చన్ నెంబర్ 60 is over. క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. ఏ పర్సన్ బైస్ 100 cups. A person buys 100 cups, each 10 rupees. నెక్స్ట్ దిస్ ఇస్ సిపి. ఒక వ్యక్తి 100 కప్పుల్ని ఒక్కొక్కటి 10 రూపాయలు కొన్నాడు. దారిలో 10 కప్పులు ఇరిగిపోయాయి. 90 కప్పులే మిగిలినాయి. మిగతా కప్పులను ఒక్కొక్కటి 11 రూపాయలకి అమ్మాడు. అయితే వచ్చే నష్టాన్ని అంతా. ఇప్పుడు 100 కప్పుల్లో 10 కప్పులు పోతే మిగతా 90 కప్పులు మిగిలినాయి. ఈ 90 కప్పుల్ని 100 కప్పులు 10 రూపాయలు చొప్పున అంటే 1000 రూపాయలు ఎందుకు ఖర్చు. ఈ 90 కప్పుల్ని 1000 రూపాయలకి కొన్నట్టే. 90 కప్పుల్ని 1000 రూపాయలకి కొన్నట్టే, అంతే కదా. 90 కప్పుల్ని 1000 రూపాయలకి కొన్నట్టే. అదే 90 కప్పుల్ని ఒక్కొక్కటి 11 రూపాయలకి అమ్మాడు. సో 11 9 99, 990 రూపాయలకి ఎస్పి. ఇక్కడ క్వాంటిటీ ఎలాగో సేమ్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే మెజర్ చేసేయచ్చు, అంతే కదా. 100 కప్పులు తీసుకొస్తున్నాడు, 10 కప్పులు ఇరిగిపోయినాయి. సో 90 కప్పులే మిగిలినాయి. ఆ 90 కప్పులు 100 కప్పులు రేటే పడుద్ది. పడ్డప్పుడు 1000 రూపాయలు పడద్ది. అమ్మేటప్పుడు ఒకటి 11 రూపాయలు అమ్ముతున్నాడు, కానీ మిగిలిన వాడి దగ్గర 90 కదా. 90 11 990. సో 990కి డబ్బులు వస్తాయి. సో 1000 రూపాయలకి అమ్మాడు, 990 డబ్బులు వచ్చినాయి. అంటే 10 రూపాయలు లాస్. సో 10 రూపాయలు బై సిపి. ఆల్వేస్ క్యాలిక్యులేట్ అండ్ సిపి 1000 into 100. సో 2 zeros క్యాన్సల్, 0 క్యాన్సల్. సో 1% లాస్ అని చెప్పచ్చు. 1% లాస్ అని చెప్పచ్చు ఈ ప్రశ్న యొక్క ఆన్సర్. ఓకే, 1% లాస్. రైట్, క్వశ్చన్ నెంబర్ 61 is over. Now question number 62. A man purchased a box full of pencils at the rate of 7 per 9 rupees. సో 9 రూపాయలకి 7 పెన్సిల్స్ కొన్నాడు. క్వాంటిటీ వచ్చి 7 పెన్సిల్స్ వచ్చినాయి 9 రూపాయలకి. అండ్ సోల్డ్ ఆల్ దెమ్ అట్ ద రేట్ ఆఫ్ 8. ఇది కొన్నాడు రేట్ ఆఫ్ 8 ఫర్ రూపీస్ 11. 11 రూపాయలకి 8 చొప్పున అమ్ముతున్నాడు. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ ఈ గెయిన్ 10 రూపీస్. సో ఈయనకి వచ్చిన గెయిన్ 10 రూపీస్. హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ ద బాక్స్ కంటైన్. బాక్స్ లో ఉన్న పెన్సిల్స్ ఎన్ని, ఇది ప్రశ్న. సో ఇక్కడ క్వాంటిటీ ఈక్వల్ గా లేదు. సో క్వాంటిటీని సమానం చేయాలని చెప్తుంటా నేను. సో క్వాంటిటీని సమానం చేయాలంటే దీన్ని 8 పెట్టి మల్టిప్లై చేయండి, దీన్ని 7 పెట్టి మల్టిప్లై చేయండి. అప్పుడు క్వాంటిటీ ఇక్కడ 7 8 56, అలాగే ఇక్కడ కూడా 7 8 56. క్వాంటిటీ సేమ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 8తో మల్టిప్లై చేయాలి కానీ 8 9 72. సో ఇక్కడ 8తో మల్టిప్లై చేయాలి, దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. సో 8 9 72 సిపి, 7 11 77 ఎస్పి. అంటే 72 కొన్నాడు, 77కి అమ్మాడు. అంటే 5 రూపాయల లాభం వచ్చింది. అప్పుడు క్వాంటిటీ ఎంత, 56. సో 56 ఆర్టికల్స్కి అయితే వాడికి వచ్చిన లాభం 5 రూపీస్. 56 ఆర్టికల్స్కి అయితే వాడికి వచ్చిన లాభం 5 రూపీస్. యాజ్ పర్ ద పిక్చర్ మన ప్రకారము 5 రూపాయల లాభం వచ్చింది 56 ఆర్టికల్స్కి. మరి లెక్క ప్రకారం 10 రూపాయల లాభం వచ్చిందంట. అప్పుడు ఆర్టికల్స్ ఎన్నో. సో మీరు చూస్తే ఇక్కడ ఇది 2 times. సో ఇక్కడ కూడా 2 times. సో 56 2 112. సో ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయంటే 112 ఉంటాయి. ఓకే, అంటే ఆ పెట్టెలో ఉన్న పెన్సిల్స్ ఏంటంటే 112. అర్థమైందా? 7 క్వాంటిటీ 9 రూపాయలకి, 8 క్వాంటిటీ 11 రూపాయలకి. ఇది కొన్నది, ఇది అమ్మింది. క్వాంటిటీని సేమ్ చేసాం. సేమ్ చేసినప్పుడు ఇక్కడ 72 రూపాయలు క్వాంటిటీ సేమ్, అంటే 56 క్వాంటిటీ అనమాట. 56 క్వాంటిటీ సేమ్ అయింది. సో సేమ్ క్వాంటిటీ అయినప్పుడు కొన్నది 76కి, అమ్మింది 77కి. సో 5 రూపాయల లాభం వచ్చింది. 5 రూపాయల లాభము 56 ఆర్టికల్స్ దగ్గర. క్వశ్చన్లో వచ్చింది 10 రూపాయల లాభం. 10 రూపాయల లాభం అంటే ఎన్ని ఆర్టికల్స్ అంటే 112. ఓకే, క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. ఏ మ్యాన్ బాట్ ఏ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అట్ 3 ఫర్ ఏ రూపీ. సో 1 రూపీకి 3 క్లిప్స్ వస్తున్నాయి. ఏ మ్యాన్ బాట్ ఏ నెంబర్ ఆఫ్ క్లిప్స్ అట్ 3 ఫర్ ఏ రూపీ అండ్ ఈక్వల్ నెంబర్ అట్ 2 ఫర్ ఏ రూపీ. సో రూపాయికి 2 వచ్చేవి కొంటున్నాడు, కొన్ని కొన్నాడు. రూపాయికి 3 వచ్చేవి అట్ట. ఒక అట్టకి ఒక అట్టలు ఉంటాయి కదా, క్లిప్స్కి అట్టలు ఉంటాయి వాళ్ళకు అమ్మేవాళ్ళ దగ్గర. అట్లంటే 1 రూపాయికి 3 వచ్చే అట్లు కొన్నాడు, అట్టకి రూపాయికి 2 ఇచ్చే అట్లు కూడా కొన్నాడు. ఇది సిపిఐ, ఇది సిపిఐ, 2 కొన్నాడు. ఓకే, at what price per dozen should he sell them to make a profit of 20%? అది ఒక డజను ఎంత రేటుకి అమ్మితే అప్పుడు ఆయనకి 20% ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్రశ్న. సో డజను ఎంత రేటుకి అమ్మితే 20% ప్రాఫిట్ వస్తుంది, ఇది ప్రశ్న. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 సిపిలు ఉన్నాయి. ఆ 2 కలిపేయాలి. కలిపేసే ముందు ఏం చేయాలి, సమానం చేసుకోవాలి. క్వాంటిటీని సమానం చేసుకోవాలి. అంటే దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేయాలి, దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి.
సో ఇక్కడ 2 పెట్టి మల్టిప్లై చేసినప్పుడు 2 1 జార్ 2, 2 3 జార్ 6, 3తో మల్టిప్లై చేసినప్పుడు 3 1 జార్ 3, 3 2 జార్ 6. సో మొత్తం మీద 5 రూపీస్ అయింది. 12 క్వాంటిటీ. ఇది రెండు కలపాలి కాబట్టి కలుపుతున్నాం, అర్థమవుతుందా? 2 CPలు కాబట్టి వేరు CPలు ఆ రెండింటికి కలుపుతున్నాం. ఎస్, ఇప్పుడు ఇది ఒక CP అయిపోయింది. ఇక్కడ ఎలాగో 12 మళ్ళీ సేమ్ ఉంది, సేమ్ 12 సేమ్ ఉంది, మళ్ళీ సేమ్ చేయాల్సిన అవసరం లేదు. క్వాంటిటీ సేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 5 రూపాయలకి 12 చొప్పున కొంటున్నాడు. 12ని అదే 12ని 20% లాభంతో అమ్మాలంటే ఎంతకు అమ్మాలి? అంతగా అడిగింది. ఓకే, 12 వస్తువులు 5 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు, అది కొన్నాడు. 12 వస్తువులు 5 రూపాయల చొప్పున కొన్నాడు. అదే 12 వస్తువుల్ని 20% లాభం వేసుకుని రావాలంటే ఎంతకు అమ్మాలి? అంటే 100% CP. ఎప్పుడు CP ఈజ్ ఆల్వేస్ 100%. ఆ 100% ఎంత రేటు? 5 రూపీస్. క్వాంటిటీ సేమ్ అయినప్పుడు ఇది అమౌంట్ చూసుకోవచ్చు. 100% రేటు 5 అయితే 20% ప్రాఫిట్ రావాలంటే 120% రేట్ ఎంత? అంతే కదా. సో 120 × 5/100. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్. ఈ 5 దీంట్లో 2 సార్లు, దీంట్లో 6. సో 6 రూపాయలకి అమ్మితే సరిపోద్ది. సో ఎంతకు అమ్మాలి? 6 రూపాయలకి అమ్మితే అప్పుడు 20% ప్రాఫిట్ వస్తుంది. అర్థమైందా? 5 రూపాయలు అన్నది 5 రూపాయలు, ఆ 12 అట్టని 5 రూపాయలు కొన్నాడు. 20% లాభం రావాలి అంటే 6 రూపాయలకి అమ్మితే సరిపోతుంది. రైట్. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 63. 64 చూడండి. ఏ మ్యాన్ బైస్ ఎగ్స్ అట్ 2 ఫర్ 1 రూపీ. 1 రూపీకి 2 కొంటున్నాడు. క్వాంటిటీ 2 eggs వస్తున్నాయి 1 రూపీకి. బై అంటే CP. ఒకడు 1 రూపాయికి 2 వంతున కొన్ని అండ్ అన్ ఈక్వల్ నెంబర్ అట్ 3 ఫర్ 2 అండ్ సెల్స్ అట్ ద హోల్. సో ఇంకోటి కూడా కొంటున్నాడు. ఇంకోటి ఏంటి? అట్ 3 ఫర్ రూపీస్ 2, 2 రూపీస్కి 3. 1 రూపాయికి 2 కొన్నాడు కొన్ని, 2 రూపాయలకి 3 కొన్నాడు కొన్ని, 2 కొన్నాయి CP. ఎలా అమ్ముతున్నాడు? మొత్తాన్ని కలిపేసి హోల్. అండ్ హీ సెల్స్ హోల్ అట్ 5 ఫర్ 3. సో 5 రూపాయలకి 3 రూపాయలకి 5 చొప్పున అమ్ముతున్నాడు. సో అన్నింటినీ 3 రూపాయలకి 5 చొప్పున అమ్మితే వానికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇది SP. సో ఇప్పుడు క్వాంటిటీ ఈక్వల్గా లేదు కాబట్టి క్వాంటిటీని ఈక్వల్గా చేయాలి. దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేయండి, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. అప్పుడేమో చూడండి. 1 3 3, 2 3 6. సో ఇక్కడ 2 2 4. సో చూస్తే 7 6 6 12. ఇది కొత్త CP. 7 రూపాయలు 12. SP చెప్పండి. SP ఎంత? హోల్ అట్ 5 ఫర్ 3 రూపీస్. 3 రూపీస్కి 5. సో ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయా? లేవు. ఈక్వల్ చేయాలి. సో దీన్ని 5 పెట్టి మల్టిప్లై చేయండి, దీన్ని 12 పెట్టి మల్టిప్లై చేయండి. అప్పుడేమో చూడండి. అప్పుడు ఇక్కడ 12 5 60, ఇక్కడ 12 5 60, ఇక్కడ 12 5 60. సో క్వాంటిటీ సేమ్ అయిపోయింది. కానీ ఇక్కడ క్వాంటిటీతో సంబంధం లేదు, ఓన్లీ ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతున్నాడు. సో 5 7 35, 12 3 36. సో 35 కొంటున్నాడు, 36కి అమ్ముతున్నాడు. 1 లాభం వస్తుంది. సో 1/ఇనిషియల్ వాల్యూ అంటే CP 1/35 × 100. సో ఇది వచ్చేసి 26/7. 26/7%. చూడండి, 35 100లో 3 సార్లు అయితే ఎక్కువైపోద్ది, 3 35 ఎక్కువైపోద్ది. ఇది కాదు ఇది కాదు, ఇవన్నీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వచ్చు. సో 3 35 70, 3 అయితే ఎక్కువైపోద్ది, 2 35 70 పోతే 30 మిగులుతుంది. సో ఇంకేమింది? 230/35. 6 సార్లు, ఇది 7 సార్లు, 26/7. దట్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 64. ఓకే, క్వశ్చన్ నెంబర్ 65 చూడండి. ఏ మ్యాన్ బాట్ సమ్ ఆరెంజెస్ అట్ ₹10 per dozen and bought the same number of oranges 8 per dozen. He sold these oranges ₹11 per dozen and gained 120. The total number of oranges bought by him was. ఒకడు 10 రూపాయల చొప్పున కొన్ని అదే సంఖ్యలో bought the same number of orange 8 per dozen. కొన్ని అదే సంఖ్యలో డజన్ 8 రూపాయల చొప్పున ఆరెంజెస్ కొని డజన్ 11 రూపాయల చొప్పున వాటి అమ్మితే 120 రూపాయలు లాభం గడించాడు. మొత్తం మీద అతను కొన్న ఆరెంజెస్ సంఖ్య ఎంత? ఇది ప్రశ్న. A man bought some oranges rupees 10 per dozen. ఒక 12 కొన్నాడు. అలాగే సేమ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ 8 per dozen. 8 రూపీస్కి ఒక డజన్ కొన్నాడు. ఇది కొన్నదే, ఇది కొన్నదే. ఈ సోల్డ్ దీస్ ఆరెంజెస్ 11 per dozen. సో దీన్ని ఎలా అమ్ముతున్నారు అంటే 11 రూపాయలు డజన్. అయితే మొత్తం మీద అడిగి వచ్చిన లాభం 120 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ఆ కాయలు ఎన్ని, క్వాంటిటీ ఎంత అని అడుగుతున్నాడు. క్వాంటిటీ గురించి అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎలాగో ఈక్వల్గానే ఉన్నాయి, 12 ఈక్వల్గానే ఉన్నాయి. సో డైరెక్ట్గా కూడేయచ్చు. 18 కాయలు 18 రూపాయలు, 24 కాయలు. మరి ఇప్పుడు ఇక్కడ సేమ్గా లేవు. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది, దీన్ని 1తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. అప్పుడు 24 1 24, 24 12 2 24. సో 24 సేమ్ చేసాం, ఏదైతే క్వాంటిటీ ఉందో సేమ్ చేసాం. ఇది 24 పళ్ళకు సంబంధించిన వ్యవహారం చెప్తున్నా ఇప్పుడు నేను. ఇక్కడ కూడే, ఇక్కడ కూడం
ఎందుకని ఇక్కడంటే ఈ రెండు వేరు ఇది రెండు సమానం చేసుకున్నాయి మనం. సో 1 పెట్టి మల్టిప్లై చేస్తే 18, ఇది సిపి. నెక్స్ట్ 2 పెట్టి మల్టిప్లై చేస్తే 22, సో ఇది 4. సో 4 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు 24 కాయలకి 4 రూపీస్ ప్రాఫిట్ ఫర్ 24 క్వాంటిటీ. ఓకే, అయితే ఇక్కడ ఇది యాజ్ పర్ అవర్ పిక్చర్ మనం తీసుకున్న ఈ బొమ్మ లాంటి దాని ప్రకారం 4 రూపాయల లాభం 24 కాయల లెక్కకి. అయితే ఇక్కడ 120 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని కాయలు? దిస్ ఈజ్ క్వాంటిటీ. అర్థమైందా? 4 రూపాయల లాభం వచ్చింది మన ప్రకారం ఇప్పుడు 24 కాయల లెక్కకి. అయితే 120 రూపాయల లాభం వచ్చింది. ఎన్ని కాయలు? ఇది ప్రశ్న. 24 6 సార్లు పోద్ది. సో 126 720 720 కాయలు అంటే ఎన్ని డజన్లు? ఆప్షన్స్ అన్ని డజన్లో ఉన్నాయి. డజన్ అంటే ఏంటి? 12. సో 12 అంటే 60 డజన్లు. సో 60 డజన్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. 60 డజన్స్. ఓకే, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 65. 66 చూడండి. ఏ వెండార్ బాట్ టాఫీస్ అట్ 6 per a rupee. 1 రూపాయికి 6 టాఫీస్ కొంటాడు. హౌ మెనీ ఫర్ ఎ రూపీ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20%? ఇది సిపి. హౌ మెనీ ఫర్ ఎ రూపీ, ఇది క్వాంటిటీ. హౌ మెనీ ఫర్ ఎ రూపీ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20%? 20% రావాలి. 20% ప్రాఫిట్ రావాలంటే రూపాయికి 6 కొన్నాడు. రూపాయికి ఎన్ని అమ్మితే ఆయనకి 20% లాభం వస్తుంది. అది ప్రశ్న. రూపాయికి ఎన్ని అమ్మితే 20% లాభం వస్తుంది. సో దిస్ ఈస్ ద వెరైటీ ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఏ వెండార్ బాట్ టాఫీస్ అట్ 6 per a rupee. హౌ మెనీ ఫర్ ఎ రూపీ మస్ట్ హీ సెల్ టు గెయిన్ 20%? సో మీరు వెంటనే ఏం చేస్తారంటే, సార్ ఇప్పుడు సిపి ఆల్వేస్ 100%. 100% 6, ఈసారి 20% ప్రాఫిట్ రావాలి అంటే 120% ఎంత అని అడుగుతున్నాను. సో 120 into 6/100 అనేసి 0 క్యాన్సిల్. 12 72/10 అంటే 7.2 అంటాం. 7.2 అంటాం. మరి 1 రూపాయికి 6 లాభం రావాలంటే 1 రూపాయికి 6 ఇస్తున్నాం. 20% లాభం రావాలంటే ఎన్ని ఇవ్వాలి? లాభం రావాలంటే తక్కువ టాఫీలు ఇవ్వాలి, అంతే కదా. ఇప్పుడు 1 రూపాయికి 6 ఇస్తున్నాం, అప్పుడు ఏ లాభం లేదు. మరి 20% లాభం రావాలంటే ఏం చేయాలి? అంతకుముందు ఉన్న 6 కంటే తక్కువ ఇవ్వాలి నువ్వు. సో ఇప్పుడు 6 కంటే తక్కువ ఇవ్వాలంటే తీరా చూస్తే నీ దగ్గర 7.2 ఆన్సర్ వస్తే అసలు ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు? 7.2 ఉన్నాయే 6 చాక్లెట్లు, 7 యాడ్ నుంచి ఇస్తావు? సో ఇవ్వలేవు. అంటే ఇది దీంట్లో ఏదో సంథింగ్ మిస్టేక్ ఉంది, అవునా సార్? 100 ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పే లాజిక్ ఏంటి? నేను చెప్పే విషయం ఏంటి అర్థమవుతుందా? సార్ సిపి 100% కదా, 100%కి 6 వస్తే 120% ఎంత అని వేస్తే 7 వస్తాయి. 7 వస్తే అంటే నీకు ఏ లాభం లేకపోతేనే 6 చాక్లెట్లు ఇస్తున్నావు. లాభం వేసుకుని ఇవ్వాలి అంటే కొంచెం తక్కువ చాక్లెట్లు ఇస్తే నీకు ఎక్కువ లాభం వస్తాయి. ఎందుకంటే రూపాయి మార్చట్లేదు, డబ్బులు మార్చట్లేదుగా. డబ్బులు మార్చట్లా, రూపాయి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయే. ఒకవేళ డబ్బులు ఏమైనా పెరిగితే ఇప్పుడు చాక్లెట్లు పెరుగుతాయి. డబ్బులు పెరగట్లా, అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి. 1 రూపాయికి 6 ఇస్తున్నాం అంతకుముందు, ఇప్పుడు ఆ రూపాయికి 5 4 ఇస్తే నీకు లాభం పెరుగుద్ది. 20% లాభం పెరగాలంటే అన్నీ ఓకే. సో అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ఫుల్ కాదు. అంటే ఏంటి సార్ ఎందుకు యూజ్ఫుల్ కాలేదు అంటే, మీరు చూడండి దీన్ని యాక్చువల్గా రివర్స్ రాసుకోవాలి. ఎలా అంటే 120% 6 అయితే 120% 6 అయితే 100% ఎంత? 100% ఎంత చూడండి. 100 into 6/120. సో 0 క్యాన్సర్. ఈ 6 12లో 2 సార్లు, దీంట్లో 5 సార్లు. సో 5 చాక్లెట్లు ఇస్తే వాడికి గ్యారంటీగా 20% లాభం. ఆన్సర్ వచ్చేసింది 5 చాక్లెట్లు అని. ఇది రివర్స్ రాసుకోవాలి. సో ఎందుకు రివర్స్ వచ్చింది అది ఒకసారి నేను మీకు డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలా అంటే ఇప్పుడు 1 రూపాయికి అంతకుముందు ఎన్ని ఇచ్చావు? 1 రూపాయికి అంతకుముందు 6 చాక్లెట్స్ ఇచ్చావు. టాఫీస్ అంటే చాక్లెట్స్. ఇప్పుడు 1 రూపాయికి 20% ప్రాఫిట్ రావాలి నీకు అంటే ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి క్వాంటిటీ? అదే 1 రూపాయి, ఇది రూపీస్, అవునా? సో ఇప్పుడు మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏమని. ఈ ప్రైస్ రేషియో ఆర్టికల్స్ రేషియో రాసుకోండి. ఒక చిన్న హింట్ రాసుకోండి. ఏం రాసుకుంటారంటే ప్రైస్ రేషియో అండ్ ఆర్టికల్స్ రేషియో. ప్రైస్ రేషియో అండ్ ఆర్టికల్స్ రేషియో ఆర్ always inversely proportional to each other. Inversely proportional to each other. ఈ వర్డ్ రాసుకొని చెప్తాను. ఈచ్ అదర్ అంటే మనకి ప్రైస్ పెరిగింది, ఆర్టికల్స్ తక్కువ వస్తాయి, అంతే కదా. మనం బొమ్మలు కొనడానికి వెళ్ళాం. బొమ్మలు కొనడానికి వెళ్తే అక్కడ బొమ్మలు కొనాలి. నీకు 2 పిల్లలు, ఆ 2 పిల్లలకి బొమ్మలు కొనాలి. ఒక్కొక్కళ్ళు 2 3 అడుగుతున్నారు. కానీ అక్కడ అన్ని బొమ్మల యొక్క రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు ఏం చేస్తావు? డబ్బులు కాన్స్టెంట్.
ఇక్కడ ఉన్నటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్గానే ఖర్చు పెడతావు, అంతకని ఎక్కువ ఖర్చు పెట్టలేవు. సో అప్పుడు ఏం చేస్తావు, ప్రైస్ పెరిగితే ఆర్టికల్స్ తగ్గిస్తావు, ప్రైస్ తగ్గింది ఆర్టికల్స్ ఎక్కువ కొనిపెడతావు. అక్కడ నువ్వు నీ బడ్జెట్ సేమ్, నీ ఎక్స్పెండిచర్ ఈజ్ సేమ్. ఇన్ బోత్ కేసెస్ నీ ఎక్స్పెండిచర్ ఈజ్ సేమ్ అయినప్పుడు ఖర్చు రెండు చోట్ల సమానమే. ఖర్చు సమానమైనప్పుడు, రెండు కేసుల్లో ఖర్చు సమానమైనప్పుడు ఎప్పుడైతే ప్రైస్ పెరిగిందో, ధర పెరిగిందో, అప్పుడు వస్తువుల యొక్క కొనే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ధర తగ్గిందో అప్పుడు ఇంకో 4 బొమ్మలు ఎక్కువ కొంటావు. ఎస్, ఇది ప్రాసెస్. దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పచ్చు. మీరు తెలుగులో రాసుకునే వాళ్ళైతే ధర నిష్పత్తి మరియు వస్తువుల నిష్పత్తి ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి ఖర్చులు స్థిరంగా ఉన్నప్పుడు. ఎక్స్పెండిచర్, ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ సేమ్, ఈజ్ కాన్స్టెంట్, ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ 1 రూపాయి ఖర్చు పెడితే ఇక్కడ 1 రూపాయి ఖర్చు పెడతావు. ఎస్, ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ ప్రైస్ రేషియో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఆర్టికల్స్ రేషియో. అర్థమైందా? ఖర్చు స్థిరంగా ఉన్నప్పుడు ధర నిష్పత్తి వస్తువుల నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది అనే కాన్సెప్ట్ మనం ఈజీగా సమ్స్ చేయొచ్చు. చూద్దాం, రాసుకున్నారా? ఎస్, రబ్ చేస్తాను. సరే, ఉంచుతాను, స్క్రీన్ మీద ఉంచుతాను మీకు. సో ఇప్పుడు నేనేం చెప్తాను, ప్రైస్ రేషియో. సో ప్రైస్ రేషియో ఇచ్చాడుగా మనకి, ప్రైస్ ఇచ్చాడుగా, ప్రైస్ రేషియో ఆర్టికల్ రేషియో. ప్రైస్ రేషియో చూస్తే పిఆర్ అంటే ప్రైస్ రేషియో. ఫస్ట్ ఎంత ఉన్నాడు ప్రైస్, ఎప్పుడు ఫస్ట్ సిపి ఈజ్ ఆల్వేస్ 100%. సో 100%, తర్వాత దాని మీద 20% లాభం రావాలంటే 120 అవుతుంది. సో ఇప్పుడు దీని రేషియో ఎంత, 5:6 ప్రైస్ రేషియో. అప్పుడు ఆర్టికల్ రేషియో ఏమవుతుంది, ఆర్టికల్ రేషియో 6:5 అవుతుంది. ఏఆర్ అంటే ఆర్టికల్ రేషియో, పిఆర్ అంటే ప్రైస్ రేషియో. దీనికి రివర్స్ రాసుకోవాలి, 6:5 ఆర్టికల్ రేషియో 6:5. ఇప్పుడు ఇది 100% ఉన్నప్పుడు, అంటే 100% ఏమీ పెరగనప్పుడు, ఇది పెరిగాక. అర్థమవుతుందా? ఇది ఇనీషియల్, ఇది లేటరు. ఇనీషియల్గా 5 ఉంది, అంతే కదా. అప్పుడు ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి. సో ఆర్టికల్స్ ఎన్ని వచ్చినాయి, 6 పార్ట్లకు గాను 6 వచ్చినాయి. ఇప్పుడు 5 పార్ట్స్కి గాను ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? రూపాయికి ఎన్ని అమ్మాలి, 5 అమ్మాలి. 1 రూపాయికి 6 అమ్ముతున్నాడు, అంతకుముందు లాభం లేదు నష్టం లేదు అనుకుందాం, ఏమీ లేదు. ఇప్పుడు 20% లాభం రావాలి, రూపాయికి ఎన్ని అమ్మాలి, 5 అమ్మాలి. అర్థమైందమ్మా? సో దీన్ని ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, ప్రైస్ రేషియో అండ్ ఆర్టికల్స్ రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఏమీ పెరక్క ముందు 100 రూపాయలే ఉందనుకుంటే అది 20 రూపాయలు పెరిగి 120 అయింది, 100:120 అది ప్రైస్ రేషియో. 5:6 అయింది. దానికి ఆర్టికల్ రేషియో అవుతుందంటే రివర్స్ అవుతుంది, 6:5. సో ఏమీ లేనప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఇస్తున్నాను, 6 ఆర్టికల్స్ ఇస్తున్నావు. సో 6 రాసాం. సో 6 పార్ట్లు కానీ 6 ఇస్తే, 5 పార్ట్లు కానీ ఎంత ఇస్తావు, 5 ఇస్తావు. ఓకే.